అందరూ అనుకుంటోంది ఈ సన్ రైజ్ హైదరాబాద్ ఇంకా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ని బ్యాటర్స్ డిసైడ్ చేస్తారని. వాళ్ళు ఎలాగో రన్స్ కొడతారు, రెండు టీమ్స్ వాళ్ళు రన్స్ కొడతారు, ఎంత కొట్టినా కొడతారు. కానీ ఐ థింక్ ద బౌలర్స్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ హూస్ గోయింగ్ టు విన్. ఎందుకు ఈ మాట అంటున్నా, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూడండి, 17 to 20 ఓవర్స్లో దివ్ గాట్ ది బెస్ట్ ఎకానమీ లీగ్లోనే. భలే కంబ్యాక్లు చేస్తున్నారు. స్ట్రైక్ రేట్ 9.6 బాల్స్కో వికెట్ తీసుకుంటున్నారు 17 to 20లో. ఇదే కథ పంజాబ్ కింగ్స్ దగ్గర లేదు. సరే బౌలర్స్ కంపేర్ చేద్దాం. బెస్ట్ బౌలర్ ఎవరు ప్రస్తుతానికి పంజాబ్ కింగ్స్కి? హర్ష్దీప్ సింగ్, టాప్ క్వాలిటీ బౌలర్. బట్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు ఇప్పటిదాకా. యశాన్ మలింగ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ తోప్ బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు పక్కన పెట్టేసాడు, దాని తర్వాత ఎరగదీశాడు. దీని ముందర మ్యాచ్లో రన్స్ ఎక్కువ ఇచ్చాడు. హీఈస్ ఇచ్చింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్. యుజ్వేంద్ర చహల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. శివాంగ్ కుమార్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ అంతే స్కిల్ చూపిస్తున్నాడు. వికెట్స్ తీసుకుంటే నథింగ్ లైక్ ఇట్. జేవియర్ బాట్లెట్, ప్యాట్ కమిన్స్, ఎవరు వేపేస్తారు మీరు ఓటు? ప్యాట్కే పడాలి, పాత బస్తీ ప్యాట్కే పడాలి కదా. మార్కో యన్సన్, ఇటుపక్క సాకిబ్ హుసేన్. సరే ఇక్కడ మార్కో యన్సన్ వైపు వెళ్ళొచ్చు, సాకిబ్ హుసేన్ కంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అటు వేద్దాం. కానీ ఓవరాల్గా చూస్తే నేను అంటాను అనుకోలే సీజన్ స్టార్టింగ్లో ఈ మాట. నువ్వేంటి, నేనే అనుకోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లుక్స్ బెటర్ కంపేర్డ్ టు పంజాబ్ కింగ్స్ బౌలింగ్. పంజాబ్ కింగ్స్ ఎన్ని రన్స్ కొట్టినా అన్ని రన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడే ఛాన్స్ ఉంది, ఇక్కడే నొక్కాలి, బెటర్ బౌలింగ్ చేయాలి, మ్యాచ్ కొట్టాలి.